హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. అర్జెంటుగా నోటికి హితవుగా ఏమైనా తినాలి, ఇంట్లో కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏం లేవు, ఏం చేయాలి? ఇది చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్, వెరీ డెడ్ ఈజీ. సెకండ్ థింగ్, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాస్ అవసరం లేదు. థర్డ్ థింగ్, ఇంతకంటే ఏం కావాలండి? చేసేద్దామా? ఫస్ట్ అసలు ఏం కావాలనేది ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నిమ్మరసం లేదా చింతపండు రసం, నూనె, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి, వెల్లుల్లి, ఇంగువ. ఇదిగోండి ఉల్లిపాయలు, మన పాయలు ఉంటాయి కదా, వాటిని పొడుగ్గా కట్ చేసి దీంతో చూపిస్తాను. ఇక్కడ ముడి ఉంటుంది కదా మనకి, దాన్ని మొత్తం తీసేయాలి కంప్లీట్గా. అప్పుడే మీకు పాయలన్నీ ఇట్లా విడిపోయినట్టు వస్తాయి. ఇదిగోండి ఇట్లా, మరీ సన్నగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా ఇట్లా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇట్లా విడదీయండి వీటిని. అండ్ పచ్చిమిరపకాయలని ఇట్లా రౌండ్గా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఏం చేస్తారంటే, వెనిగర్ ఉంటుంది కదా ఇంట్లో, మామూలుగా మన యాపిల్ సైడర్ వెనిగర్ కాదు, రెగ్యులర్ వెనిగర్లో వేసేసి ఒకసారి ముంచి తీయండి. అప్పుడు ఇట్లా తీస్తాయి. ఒక 30 minutes వెనిగర్లో ఉంచి ఇలా తీసి పెట్టుకోండి. వడబోసేసి ఆ వెనిగర్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వాడచ్చు. ఎందుకంటే జస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిసింది, నష్టం ఏం లేదు. అండ్ దాన్ని హెయిర్కి పెడితే చాలా మంచిది, డాండ్రఫ్ పోతుంది. అండ్ దెన్ పేలు తగ్గుతాయి. ముఖ్యంగా డాండ్రఫ్కి మంచి ట్రీట్మెంట్ అండి హెయిర్. దానికి వాడచ్చు, రెగ్యులర్ కర్రీస్లో కూడా వాడచ్చు, ప్రాబ్లం లేదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఉల్లిపాయ అంటేనే తడి కదా, బూజు పట్టకుండా ఉంటుంది పచ్చడి. ఇందుకు మనం చేయబోతున్నాం ఉల్లిపాయ పచ్చడి, అది కూడా నిల్వ పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months అయినా ఉంటుంది, బయట అయితే 1 week గ్యారంటీ ఇదైతే. అదే మనము రౌండ్ ఉల్లిపాయలతోని గతంలో ఒక ఉల్లిపాయ పచ్చడి చేసాం, అది 3 నెలలు 6 నెలలు కూడా బయట అలాగే ఉంది, ఏం జరగలేదు. ఇప్పుడు వెనిగర్లో ముంచి ఒక 30 minutes ఉంచి బయటికి తీసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవి, అందుకే తడి తడిగా ఉన్నాయి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. దీన్ని కూడా 2 పచ్చళ్ళు చేస్తాను మీ సౌలభ్యం కోసం. ఒకటేమో నిమ్మకాయతోటి, ఇంకోటి చింతపండుతోటి. చలో, మీరు కూడా ఫస్ట్ ఒక్క పాయతోనే పెట్టుకోండి. ఇందులో ఒక ఉల్లిపాయ వేసేస్తున్నాను, ఇందులో ఒక ఉల్లిపాయ వేసేస్తున్నాను. నిమ్మకాయ ఏమో చాలా డెడ్ ఈజీ అండి, సింపుల్గా చెప్పాలంటే. చింతపండు ఏమో డెడ్ టేస్టీ అండి. నిమ్మకాయ కూడా టేస్ట్ ఉంటుంది, కానీ చింతపండు ఏంటంటే ఇంకా అంతే, ఎవరి నోటికి ఎలా నచ్చితే అలా తినండి. నో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. ఒక్క ఉల్లిపాయకి నేను 1 teaspoon ఉప్పు వేస్తున్నాను. రెండిట్లో కూడా ఉప్పు అంతే, మీరు ఎంత తింటారు అలా చూసుకోండి. 1 2 కారం 2 teaspoons నిండుగా 2. ఇదిగోండి, మీ ఆర్గనైజింగ్ కోసం మళ్ళీ చూపిస్తున్నాను నేను. M అంటే మెంతిపిండి, ఆవపిండి, J అంటే జీలకర్ర పిండి, D ఇక్కడ మిస్ అయింది, ఇదిగోండి D ధనియాల పొడి. ఇలా పెట్టుకోవటం వల్ల స్మెల్ పోదు. ఇదిగోండి, అండ్ అన్నీ ఫ్రిడ్జ్లో పెడతాను నేను ఎప్పుడు, సో దట్ నాకు వాసన కానీ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఇట్లాంటి పచ్చళ్ళు టకటక వేయటానికి, కర్రీస్లో ఇవి అవసరం ఉంటే పులుసుల్లో వాటిలో వేయటానికి ఈజీగా ఉంటుంది. దీన్ని మనం స్కిప్ చేయం. ఆ ఒక్క క్షణం కోసం మళ్ళీ ఇమీడియట్గా మనం ధనియాలు వేపుకొని, ఆవాలు వేపుకొని, మెంతులు వేపుకొని, జీలకర్ర వేపుకొని, వాటిని పొడి కొట్టి అవి కూడా గింత 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 చేయలేము. ఒకవేళ ఎక్కువ చేసుకుంటేనేమో అవి ఎక్కడ పెట్టామో తీరా టైంకి మర్చిపోతాం. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మన ఆడవాళ్ళ జీవితంలో. సో అలా పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. అండ్ అన్నీ కూడా మన సైలాస్ కిచెన్ వెబ్సైట్లో ఉన్నాయే. మీరు కొంటారా చేసుకుంటారా మీ ఇష్టం, ఎక్కడ కొంటారో కూడా మీ ఇష్టం. క్వాలిటీ కావాలనుకుంటే, ఆ టేస్ట్ కావాలనుకుంటే మాత్రం నేను మనదే అని చెప్తాను. లేదు మీరు చేస్తే ఇంకా అద్భుతమైన క్వాలిటీ అని చెప్తాను. ఎందుకంటే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుందండి. మీరు చేయండి, లేకపోతే మీ అక్క మీ చెల్లి చేసిందే కొనండి. నేను 1/2 teaspoon ఆవపిండి వేస్తున్నాను. ఒకటే ఉల్లిపాయకి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, 1/2 teaspoon ఆవపిండి. మెంతిపిండి చాలా బాగుంటుంది ఇందులో. ఒక 3/4 teaspoon మెంతిపిండి ఇందులో అంతే, అందులో అంతే. 1/2 teaspoon జీలకర్ర పొడి, ఇది ఏమో టేస్ట్ ఉంటుందండి ఇందులో. జీలకర్ర పొడి చాలు మనకి, ధనియాల పొడి ఇందులో వద్దు. ఇప్పుడు నేను ఒక్క ఉల్లిపాయకి 2 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. ఇవి కూడా మీడియం సైజే. పులుపు తక్కువ తినేవాళ్ళు 1, కానీ 2 వేస్తేనే ఆ ఉప్పు కారం అన్నిటికీ సరిపోతుంది. ఉల్లిపాయ నిమ్మకాయ పచ్చడిలో నిమ్మకాయలు పిండేస్తున్నాం. ఒకటేసారి పోపులు వేద్దాం. వెల్లుల్లిపాయలు దంచుకుందాము. జస్ట్ ఒక 3-4 ఇందులో వేస్తున్నా. ఇట్లా మిగతా అన్నీ నేను దంచి వేయిస్తాను.
జస్ట్ కొంచెం లిటిల్, వెరీ లిటిల్ వెల్లుల్లి, అంటే ఒక 4 పాయల్ని ముక్కలు కట్ చేసిన ఇందులో ఒకటి, 4 పాయలు కాదు, పాయని విడదీస్తే వచ్చే 4 రెక్కలు వక్కలు ఏమంటారండి, వెల్లుల్లి రెబ్బలు. ఎస్, చదివేస్తే ఉన్నమతి పోయిందంటే ఇదే. 4 రెబ్బల్ని కట్ చేసుకొని వేసుకోండి. అమ్మయ్య చెప్పేసిన. దీన్ని ఒకసారి కలుపుతాను. దొండకాయ పచ్చడిని కూడా ముక్కలు చేస్తాం కదా, యాజ్ ఇట్ ఈస్గా చేయండి. మన దాంట్లో ఉంది ఆల్రెడీ, నీకు మళ్ళీ చెప్తున్నాను. దోసకాయ, దొండకాయ, ముల్లంగి, క్యారెట్, క్యాబేజ్, పండు మిరపకాయ పచ్చిది జస్ట్ కచ్చపచ్చ గ్రైండ్ చేసేయచ్చు ఇట్లా. ఇవన్నీ మీరు ఇలా చేయొచ్చు. కొంచెం చిన్న చిన్న తేడాలు ఉంటాయి, పర్వాలేదు, అవి స్లోగా నేర్చుకోవచ్చు మనం. బేసిక్ అయితే ఇదే. అందులోనేమో నిమ్మకాయ ఉంది కాబట్టి ఈజీగా తడిగా కలిసిపోయింది. ఇందులో లేదు కాబట్టి పొడిగా ఉంది. చింతపండు వేస్తాం, అయిపోయింది. ఇవి 2 పక్కకు పెట్టి స్టవ్ అంటిద్దాం. ఆయిల్ వేస్తున్నాను. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వాడా దీనిలోకి. మీరు నిల్వ ఉంచుకోవాలి అన్నదాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పచ్చడి మీద ఎప్పుడు కూడా ఉప్పు సరిపోనేసి ఆయిల్ పైన తేలితే పచ్చడి నిల్వ ఉంటుంది. కారం, పులుపు అన్నీ కూడా ఉంటాయి, కానీ దీనంత కాదు. నేను ఇక్కడ వేస్తుంటే అక్కడ కదులుతుంది. ఎక్కడో లోపల స్విచ్ చేస్తే వరండాలో లైట్ వెలుగుద్ది. మన చేష్టలు కూడా కొన్నిసార్లు అంతే. ఒక పని చేస్తే దాని ఎఫెక్ట్ ఇంకెక్కడో ఉంటుంది. ఒక మాట మాట్లాడితే ఎక్కడికో చేరా కదా, అది ఏదో అక్కడ ఏదో జరగరాని అనర్థమైనా జరుగుద్ది, లేకపోతే ఒక మంచి పనైనా జరుగుతుంది. కాబట్టి అవేర్నెస్తో ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వంట నేర్పిస్తుంది కాబట్టి నాకు వంట అంటే అంత పిచ్చి వ్యామోహం. చాలా ఇష్టంగా, పవిత్రంగా, ప్రేమగా చేస్తుంటా వంటని. నా కుటుంబాన్ని, నా ఫ్రెండ్స్ని, నా రిలేటివ్స్ని, ఎవరినైనా నాకు ఎంత అనుబంధంతో ఉంచుతుంది అంటే అది వంట అంట. ఫస్ట్ ప్లేస్ వంట, ఇంకా తర్వాత ఏదైనా. ఎవరైనా వచ్చినప్పుడు ప్రేమగా చేసి పెట్టింది వేరు, స్విగ్గీలో ఆర్డర్ చేసింది, బయట నుంచి తెప్పించింది వేరు. 100% వేరు. దానికి ఖర్చు ఎక్కువ, టైం ఎక్కువ, ఏమంటారు, దూరం కూడా ఎక్కువే. మనుషుల మధ్య దూరాన్ని కూడా పెంచుద్ది. దీనికి అన్నీ తక్కువే, కొంచెం శ్రమ, మన శ్రమ. అది ప్రేమగా చేస్తే అదే మెడిటేషన్. ఒక మెడిటేషన్ చేయగానే ఒకరితో బంధం కుదురుతుంది అంటే చేయొచ్చు కదా. ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? శైలజ గారు, మేము చేయట్లేమా? మేము కూడా చేస్తున్నాం కదా, మీరు ఒక్కరే చేస్తున్నారా అంటారు కదా. మన పిల్లలకి చెప్తున్నాను, ఆయిల్ ఎప్పుడు కూడా పొలోమంట సలసల మరిగేదాకా ఉంచకండి. ఒక 70-80% కాగితే చాలు. జస్ట్ పొగలు రావటం స్టార్ట్ అవ్వగానే సిమ్ చేయండి, లేకపోతే కట్టేసేయండి. కానీ వేడి మీద ఎప్పుడు కూడా పోపు వేయకండి, పచ్చడి పోపు. అది కొంచెం మాడినా కానీ పచ్చడి మొత్తం సత్యనాశ్. ఆ స్మెల్కి ఆవాలు జీలకర్ర పోపులో ఎందుకు వేస్తారంటే అవి చిటపట్లాడితే ఆయిల్లో వచ్చే స్మెల్, ఆ ఫ్లేవరు, అండ్ ఒక రకమైన ఆవాలు చిటపట్లాడినప్పుడు ఒక రకమైన చిరు చేదు ఉంటుంది. అది పచ్చళ్ళల్లో చాలా కీలకమైన. పైగా మనకి ముద్దలు మీరు గమనించి ఉండరు, ఎప్పుడు ముద్ద కలిపి ఇట్లా నోట్లో పెట్టుకుంటుంటే ఆ ఆవా మన పంటి కింద ఎక్కడన్నా కరెక్ట్ అంటే నీకు అది ఆవా అని తెలీదు, కానీ టేస్ట్ మాత్రం నీ ప్యాలెట్కి, నాలుకకి తెలుస్తుంది, మైండ్కి. అందుకే నేను చిన్నప్పుడు వంటలకి ఇప్పటికి చాలామంది డిఫరెన్స్ ఏంటి, ఇంట్లో చేసుకున్న వంటలకి బయట కొన్న వాటికి చాలామందికి డిఫరెన్స్ ఏంటి అంటే, చిన్నప్పుడు వంటల్లో అమ్మవాళ్ళు దాన్ని ఏమంటారు, మనసా వాచా కర్మన చేసేవాళ్ళు. మనం ఇప్పుడు ఆదరా నిజంగానే లైఫ్ స్టైల్ అందరిది అలానే ఉంటుంది, ఎవరిని కాదనని నేను. మీ స్ట్రగుల్ మీది అంత శ్రమ కనపడదు. ఆ క్లారిటీ కూడా మిస్ అయిపోతా ఉంది జనరేషన్స్ గ్యాప్ వచ్చే కొద్దీ. అండ్ బయట కొన్న అయితే చెప్పక్కర్లేదు. మనం ఎక్కడో ఒక దగ్గర, కొంతమంది దగ్గర తప్ప వేరే ఎక్కడ కూడా మనకి డీటెయిల్డ్ టేస్ట్ అనేది మిస్ అవుతున్నాం. తొందరగా ఆయిల్ కాగితే బాగుండి శైలజ నోరు మూసుకొని పని చేస్తుంది కదా. ఎలా తెలిసిపోతున్నాయి మీ మైండ్లో మాట్లాడి? నాకు చాలు సెగ తగులుతుంది నాకు. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర సిమ్ చేసేస్తున్నా. ఇందులోంచి పాయ వెల్లుల్లి పాయ వేసేస్తున్నా. ఇంకొక పాయ ఉంచిన నెక్స్ట్ పచ్చళ్ళలోకి. కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ చాలు. ఇంగువ కూడా ఒక 1/2 టీ స్పూన్. కరివేపాకు. సో అయిపోయింది. కొంచెం ఇట్లా అవ్వగానే తీసేయండి. ఇందులో ఉన్న వేడికి ఇది
కంపల్సరీ కొంచెం సేపు ఉండాలి, చల్లారాలి కదా. పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకొక పోపు, చింతపండుకి పోపు వేసేస్తున్నాను. ఇంకొక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నాం. 4 to 5, 6 మీ ఇష్టం. ఇది ఎక్కువ కాగింది, అందుకని నేను స్టవ్ కట్టేసిన ఫస్ట్. ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. ఆగుతాను కొంచెం. నిదానమే ప్రధానం, ముఖ్యంగా పచ్చళ్ళ విషయంలో. స్టవ్ కట్టేసిన 1 నిమిషం తర్వాత నేను ఆవాలు జీలకర్ర వేస్తున్నా, హాఫ్ టీ స్పూన్, సేమ్ దాని లెక్కనే. ఇందులో ఎక్స్ట్రా మెంతులు కూడా వేస్తున్నా. మన ఉల్లిపాయ పచ్చళ్ళు చిటపట, వెల్లుల్లి మళ్ళీ ఇంకొక పాయ దంచుకున్నది, ఇంగువ కూడా అందులో 1/2 టీ స్పూన్ వేసాను, ఇందులో 1/2 టీ స్పూన్ వేస్తున్నా. పసుపు సేమ్ 1/2 టీ స్పూన్, కరివేపాకు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటిస్తా కూల్గా. ఇలా ఉంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అండి. ఏదైనా నేను అన్నప్పుడు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకండి, కొంచెం సేపు మ్యూట్ అయిపోయి సిచ్యువేషన్ మీ చేతుల్లోకి వచ్చిందన్నాక అప్పుడు మళ్ళీ మాట్లాడండి, మళ్ళీ స్టవ్ వెలిగించండి. ఇప్పుడు ఏం చూసారు మీరు? ప్రమీల వచ్చిన బుగ్గ గిల్లిపోయింది, అదే చూసారా? మన కళ్ళే మనల్ని మోసం చేస్తే, ఎవరైనా విజువల్ ఒక్కటే చూపిస్తే అలాగే అనుకుంటారు. అదే ఆ ప్లేస్లో ఎవరైనా అబ్బాయి ఉంటే ఇంకా అది వైరలే. అమ్మేసరి ఎవరికి ఇష్టం వచ్చిన పేరు, ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇక్కడ వెల్లుల్లి అంటుకుంది, తను వచ్చి ఆ వెల్లుల్లి తీసేసి వెళ్ళింది. జరిగింది అది, ఇప్పుడు జరిగింది మీ కళ్ళ ముందు. అందుకే కెమెరా ఆన్లో ఉంది కాబట్టి చూడండి ఎన్ని పుకార్లకి, లేకపోతే ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్కి చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఎట్లా దారితీస్తాయో. ఇది వంట ప్రోగ్రామా, మోటివేషనా, లేకపోతే ఏంటి? ఏం మాట్లాడుతున్నావు శైలజ? ఓకే, కూల్, కాంప్రమైజ్. నేనేం మాట్లాడలేదు, మీరు ఏం వినలేదు. నాకు అట్లాగా రిలేట్ చేసుకోవటము ఇష్టం. దానివల్ల మనకి సిచ్యువేషన్స్ అర్థమవుతాయి, నేను కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పచ్చు అని ఒక అపోహలో ఉంటుంటాను బహుశా. చలో వదిలేద్దాం. ఇదిగోండి చింతపండు, వచ్చిన పని చేస్తా. 1, 2, 3, 4, 4.5 పోనీ. చిక్కగా నేను ఒక చిన్న జామకాయ అంత చింతపండు తీసుకున్నాను, ఒక్క ఉల్లిపాయకి. కొంచెం చిన్నది, పెద్ద నిమ్మకాయ అనుకోండి, చిన్న జామకాయ అంటే మీరు తప్పుగా అర్థమవుతుంది. దాన్ని తీసుకొని చిక్కగా పిండిన, నేను నానబెట్టి, అది 4 టీ స్పూన్లు, 4.5 టీ స్పూన్లు చింతపండు రసం వేసిన. దీన్ని ఒక్క 1.5 మినిట్ మగ్గిస్తా అంతే, ఎక్కువసేపు కాదు. 1.5 to 2 minutes. చింతపండులో మనం ఏదైతే నీళ్లు పోసి గుంజినామో అది కొంచెం ఇట్లా గుంజుకుంటుంది. గుర్తుంది, మీరు తిట్టుకుంటున్నారని, అందుకే నోరు మోసుకొని చేస్తున్నాను. ఏం చెప్పా, ఇంకొక రెసిపీ స్టార్ట్ అయిందంటే మళ్ళీ స్టార్ట్ చేస్తా. స్టీల్ గిన్నె కదా అని అడుగు మాడకుండా నేను కొంచెం కదుపుతున్నాను. కానీ మందపాటి స్టీల్ గిన్నెలు తీసుకుంటే మీకు ఆ ప్రాబ్లం రాదు. ఇది మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా, అగ్రోమెక్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సారీ, అగ్రోమెక్ టోచ్. డిమార్ట్లో మనకి ఇంత స్టాండర్డ్ దొరకవు, రీజనబుల్ చీప్ దొరుకుతాయి, స్టాండర్డ్ దొరకవు. అగ్రోమెక్లో మన చాయిస్, మనకి ఎలాంటి వెరైటీ కావాలంటే అది దొరుకుద్ది. కట్టేస్తున్నాం, ఏదో ఒకటి చెప్తా కానీ సైలెంట్గా అయితే ఉండలేను. ఉండనివ్వరు, మీరు అర్థం చేసుకోవట్లేరు. మీరు రకరకాల కామెంట్స్ పెడుతుంటారు, అది బాగుంది, ఇది బాగుంది, ఈ మాట బాగా చెప్పారు, ఇంక నేను ఆగుతాను. కొత్త కొబ్బరికాయ దొరికింది, శైలజకి యూట్యూబ్ దొరికింది, చాలు. సో ఇప్పుడు అది కూల్ అయిపోయింది, ఇది కూడా కూల్ చేసుకుందాము. ఈ తడిగా ఉన్న దాంట్లోనేమో చింతపండు లేని ఇది పోపు, ఎందుకంటే ఇందులో నిమ్మకాయ వేసేసాం, అండ్ దీంట్లోనేమో చింతపండు. ఈ 2 పక్కకు పెట్టేస్తే కలిపేద్దాం. మీకు వేయగానే పచ్చడి, ఏ పచ్చడి అయినా కానివ్వండి, పట్టగానే ఏమనిపిస్తుంది అంటే ఆయిల్ సరిపోనట్టు అనిపిస్తుంది. కానీ దాన్ని సెటిల్ అవనిస్తే కనుక మీకు నిజంగా ఎంత ఆయిల్ ఉందనేది క్లారిటీ వస్తుంది. కొంచెం ఒక 2-3 అవర్స్ అన్న సెటిల్ అవనివ్వాలి. అండ్ ఇప్పుడు ఇందులోంచి ఉల్లిపాయలోంచి వాటర్ ఊరుతుంది, అది ఆ చింతపండు పులుసుతో జతగడుతుంది, అప్పుడు ఆ టేస్ట్ ఇన్మడిస్తుంది. మన ఉల్లిపాయ చింతపండు పచ్చడి రెడీ. ఇది నిమ్మకాయ ఉల్లిపాయ. ఇప్పుడు ఈ 2లో ఉప్పు శాతం ఎంత ఉంది? నేను ఏ ఉప్పు చూడకుండానే చెప్పేస్తాను. ఇందులో ఉప్పు తక్కువ ఉంటుంది, ఉప్పు పడుతుంది నాకు తెలుసు, కానీ ముందే వేసేస్తే ముక్క పీల్చేసి
పైన గ్రేవీలో ఉప్పు ఉండదు, అందుకని లేట్గా వేయాలి. ఇదిగోండి ఇంకొక హాఫ్ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. ఫస్ట్ 1 వేసినాం గుర్తుంది కదా. చింతపండులో కూడా ఒక హాఫ్ టీ స్పూన్. నోరు ఊరిపోట్లే నాకైతే. ఎప్పుడెప్పుడు తిందామా అని ఇదిగోండి అన్నం రెడీగా తెచ్చి పెట్టుకున్నాం. ప్లానింగ్ అండి, జస్ట్ ప్లానింగ్, ఆర్గనైజింగ్ ఉండాలి మనకి. అందుకే వంట చేస్తుండగానే అన్నం ముందే వండి పెట్టేసుకొని రెడీగా పెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అనిపిస్తుందా అర్రే కూర లేదే ఇవాళ ఇంట్లో అని. దీని జంటకు ఒక ఆమ్లెట్ వేసుకున్నారంటే. దీన్ని కలిపేటప్పుడు నేను ఒక చిన్న పని చేస్తున్నాను, మంచిగా ఒత్తుతున్నాను ఉల్లిపాయలని వాటిని. నెక్స్ట్ లెవెల్ అండి. దీని కలర్తో సహా వేరున్నాయి చూడండి. నిమ్మకాయదేమో కొంచెం ఎర్రగా ఉంది, ఇది కొంచెం బ్రౌన్ షేడ్లో ఉంది. సో ఇది కొంచెం మా వారు ఇప్పుడే భోంచేసేసారు. నేను ఇది వేసుకొని తింటుంటే ఆయనకి మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకా మీకు అనిపించినట్టు పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటా. అండ్ ఇది కొంచెం చాలు. ఫస్ట్ చింతకాయ మీదకే పోతుంది, చింతపండు మీదకే పోతుంది నా చేతిలో. దీంట్లో నెయ్యి ఏగి ఏం వేసుకోకండి. ఆహా, ఇప్పుడు ఉల్లిపాయ కరకర అంటుంది. 2 రోజులాగా ఇంత కరకర అంది కానీ కరకర అంటుంది. దానికి కారణం తెలుసా? ఫస్ట్లో మనం వేసిన వెనిగర్ కూడా అదే ఫ్రెష్నెస్ని అట్లా ఉంచుద్ది. పచ్చిమిరపకాయ ఆహా, చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇది చాలామంది నాకు వేలు తినేటప్పుడు ఇట్లా వెళ్తుంది అనమాట, చూపుడు వేలు. చాలామంది కామెంట్ పెట్టారు అది మంచిది కాదు అది ఇదని. కష్టం మీద అలవాటు చేసుకున్నా ఇప్పుడు. చాలు గుర్తు చేసుకుని మరి. నిమ్మకాయది కూడా చాలా బాగుంది, ఊరితే ఇంకా బాగుంటుంది. వా, వెల్లుల్లి కూడా కరకర అంటుంది ఇందులో, ఎందుకంటే మంచిగా వేగింది కదా ప్రస్తుతానికి, ఇమీడియట్గా కాబట్టి. ఏదో అంటారు కదా, గంగి గోవు పాలు గరిటెడైనా చాలు అంటారు. అంటే ఏంటంటే అందులో అంత పుణ్యం ఉంటుంది, అంత హెల్త్కి మంచిది అని. ఒక 10 కూరలు వేసుకున్నా కానీ రాని తృప్తి సంతృప్తి మనకి ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉన్న పచ్చళ్ళలో దొరుకుతుంది. అది ఇప్పుడు మనకి ఉల్లిపాయ పచ్చళ్ళలో దొరికింది 100% అని నా ఫీలింగ్. మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా రాలేదా అనేది చూశాక చేశాక చెప్పండి, చెప్పకుండా ఉండకండి ప్లీజ్. కొంచెం చెప్తే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.